బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాప్ల యజమానులను నిందితుల జాబితాలో పోలీసులు చేర్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, బెట్టింగ్ యాప్ల కేసులో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? ఇప్పటి వరకు అంటే పంజాగుట్లో 11 మందిపై కేసు నమోదైన తర్వాత మియాపూర్ లో మరొక కేసు నమోదైంది. ఇది సైబరాబాద్ పరిధిలో ఉంది. సో మియాపూర్ లో మొత్తం 25 మంది మీద కేసు అయింది. గురువారం ఈ కేసు నమోదైంది. అయితే అందులో కీలకమైనటువంటి అందరి పేర్లు కూడా ఉన్నాయి. అందులో రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా మరొక 19 మంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. సో దీని మీద కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ఇందులో కూడా ఈ వీటన్నిటికీ బాధ్యులు యాప్ల యజమానులను తెలిసినటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లను కూడా చేర్చడం జరిగింది. మొన్న ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేవలం ఎవరైతే దీన్ని ప్రచారం చేశారో వాళ్ళ మీద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా యాప్ల యజమానులను కూడా అందులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా JungleRummy.com, A23, YOLO 247, ఫెయిర్ ప్లే, జిన్వీత్, వీబుక్, తాజ్ 77, వీబుక్, ధనీబుక్ 365, మామా 247, తెలుగు 365, S365, జై 365, JetX.com, పరిమ్యాచ్.com, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365 బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వాటన్నిటి అడ్రస్లు కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఈ యాప్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వీళ్ళకి యజమానులు ఎవరు, దీని మీద కూడా దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే వాటన్నిటిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. వీటిలో కొన్నిటిని మొత్తం 9 సంబంధించిన యాప్ యజమానులను గుర్తించారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చి వాళ్ళ పిలిచి విచారించిన తర్వాత అప్పుడు ఎవరైతే దీన్ని ప్రచారం చేశారో వాళ్ళకి ఈ యాప్ యజమానులకి జరిగినటువంటి ఒప్పందాలపై ఆరా తీసి ఒకవేళ కనుక ఈ తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలపై వాళ్ళు ఒప్పంద పత్రంపై, అంటే తెలంగాణలో దీన్ని ప్రచారం చేయకూడదనే దానికి ఒప్పంద పత్రంపై సైన్ చేసితే కనుక యాప్ యజమానులే పూర్తి స్థాయిలో దీనికి బాధ్యులవుతారని పోలీసులు గతంలోనే స్పష్టం చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఈ మొత్తం 25 మంది మీద కేసులు నమోదు చేయగా వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో సుమారు 19 బెట్టింగ్ యాప్లకి సంబంధించిన అందులో చేర్చడం, వీటన్నిటి కూడా నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత తదుపరి విచారణలో వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు, వారికి ఏ విధంగా నగదు చెల్లించారు, దేని నిమిత్తం డబ్బులు చెల్లించారు అనేది, ఎక్కడి నుంచి నగదు చెల్లించారు అనేది వీళ్ళు ప్రత్యేకంగా ప్రధానంగా దృష్టి సారించారు. కాబట్టి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో ఇప్పటికీ 19 యాప్లకు సంబంధించిన వాళ్ళ పేర్లను ఎఫ్ఐఆర్ లో జప్తు చేయడం జరిగింది. మొన్న 25 మంది మీద నమోదైన కేసులో భాగంగానే ఈ కేసుని తాజాగా ఈ యాప్ సంబంధించిన యజమానులను చేర్చారు. త్వరలో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.